యుగ యుగాలుగా ఈ భరత భూమి మీద దేవుడంటే మొదట గుర్తుకు వచ్చేది రాముడే. రాముడు, కృష్ణుడు వేద ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఖండమే భరత ఖండం. ఇప్పటికీ ధనుష్కోటి ప్రాంతంలో శ్రీలంక వరకు కనిపించే రామసేతు ఆనాటి రామాయణానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే ఉంది. పురాణాల్లోనూ కాళిదాసు రఘువంశం లాంటి ప్రాచీన గ్రంథాల్లోనూ శ్రీరాముడి పూర్వీకులు, ఆనాటి చక్రవర్తుల వివరాలు ఉన్నాయి. సీతారాముల గురించి అందరికీ తెలుసు, కానీ శ్రీరాముడి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంతోనే ఆనాటి భరతఖండ చరిత్ర ప్రారంభమైంది. ఇక్ష్వాకు వంశం గురించి తెలుసుకుంటేనే శ్రీరాముడి చరిత్ర సులభంగా అర్థమవుతుంది. శ్రీరాముడి పూర్వీకులు ఇక్ష్వాకులు. ఈ సృష్టి మొదట ఆది అంతం లేనిది. అప్పుడే ఒక చిన్న పరమాణువు అణువై, అండమై, పిండమై, బ్రహ్మాండమై ఒక పెద్ద గ్రహంగా మారింది. ఆ గ్రహం ముక్కలై ఇప్పుడున్న సృష్టి ఏర్పడింది. దీన్నే సైన్స్ భాషలో బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఈ విషయాన్ని లక్షల ఏళ్ల క్రితమే వేదాల్లో స్పష్టంగా వివరించారు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.